హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్రీ చూసారు కదా ఎంత బావుందో. పన్నీరు అలాగే మష్రూమ్ కర్రీ అండి. ఈ కర్రీ బిర్యానీలోకి, రోటీలోకి అలాగే రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఉల్లిపాయలు పెద్దవైతే ఒక 3 ఉల్లిపాయల వరకు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలైతే ఒక 5 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని ఇవి కూడా చీలికల్లా చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ సన్నగా కట్ చేయక్కర్లేదండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇవి మళ్ళీ మనం మిక్సీ చేసుకుంటాం కదా! పావు కిలో కంటే ఎక్కువ, అరకిలో కంటే తక్కువ ఒక 350 గ్రాముల వరకు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీకి. మనమైతే అర కేజీ పన్నీరు, అలాగే 2 మష్రూమ్ ప్యాకెట్లు అయితే కర్రీ చేస్తున్నాము. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతాయి. ఇవి పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు తీసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా ఫ్రై చేసి ఇది పక్కకు తీసేయాలి. అలాగే ఇంకాస్త జీడిపప్పు మనం మిక్సీ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ కర్రీలో మనం ఆనియన్స్ ముక్కలుగా వేసే కంటే ఇలా మిక్సీ చేసి గుజ్జులా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు వీడియో తీయలేదండి. దీనిలో ఒక 10 రేకల వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల వరకు అల్లం ముక్క కూడా వేసుకోవాలి. అలాగే మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్రై చేయని జీడిపప్పు, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా ఉల్లిపాయలతో పాటు వేగిన తర్వాత ఒక 4 టమోటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా మగ్గే టైంలో మనం ఒక స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని 2 నిమిషాల పాటు గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఈలోపు మనం 2 ప్యాకెట్లు అయితే మష్రూమ్ తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క మష్రూము 4 పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఒక పక్క నుండి నేను కట్ చేస్తుంటే మా తనిష్క వచ్చి నేను చేస్తా అని అడుగుతుంది. సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండి, ఇంకా అన్ని పనుల్లోని కూడా వీళ్ళు సాయం చేస్తామంటారు. వీళ్ళు చేయగలిగినవి ఉంటాయి, చేయలేనివి ఉంటాయి, అన్నిట్లోని కూడా వీళ్ళు హెల్ప్ చేసేస్తానంటారండి. ఇంకా ఈ మష్రూమ్ ముక్కలన్నీ కూడా మా తనిష్కాయే కట్ చేసిందండి. ఇలా కట్ చేయాలని చెప్పి 2, 3 నేను చూపించాను అంతే. ఇంకా మిగతావన్నీ కూడా మా తనిష్కాయే మష్రూమ్ అన్నీ కూడా కట్ చేసింది. స్కూల్కి హాలిడేస్ ఇచ్చేసారు కదండి, ఇలా వంట ఈ భోజనాలు అయిన వెంటనే మేమైతే పిల్లల చేత ఏయో గేమ్స్ ఆడిస్తున్నాము. అందుకే త్వరగా వంట అయిపోవాలని చెప్పి మేము కూడా చేసేస్తాం, హెల్ప్ చేస్తామని చెప్పి మా విరాట్ మా తనిష్క వచ్చేసారండి. కానీ మా తనిష్క అయితే చూశారు కదా మష్రూమ్ ముక్కలు ఎంత బాగా కట్ చేస్తుందో. మష్రూము పన్నీరు కలిపి కర్రీ చేసామంటే నాన్ వెజ్ కర్రీని మించి ఉంటుందండి. చాలా టేస్ట్ బాగుంటుంది. మనం రోజు నాన్ వెజ్ కర్రీస్ తినం కదా, అలా తినని రోజుల్లో ఇలాంటి కర్రీస్ చేసుకుంటే పిల్లలకి చాలా బాగా నచ్చేస్తుంది. మా తనిష్కకి మా విరాట్కి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసేసిన తర్వాత మష్రూమ్స్ వాటర్లో ఒకసారి బాగా కడగాలండి. ఇలా జల్లిలాంటి దానిలో వేసుకుని బాగా ఒకసారి కడిగేయాలి. ఇవి మళ్ళీ మనం హాట్ వాటర్లో వేసుకోవాలండి. ఈలోపు స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసి దీనిలో కొద్దిగా స్పూన్ వరకు పసుపు వేసి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఈ నీళ్లు మరిగేటప్పుడు మనం మష్రూమ్ ముక్కలన్నీ కూడా ఉడికించేసుకోవాలి. మష్రూమ్ ఎప్పుడు కర్రీ వండుకున్నా సరే ఇలా ఒకసారి వేడి నీళ్ళలో ఉడికించిన తర్వాతే కర్రీ చేసుకోవాలండి. ఈలోపు ఇవి ఉడికేలోపు మనం పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకుందాము. పన్నీర్ ముక్కలు కూడా అన్నీ ఈక్వల్గా ఒకేలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా మా తనిష్కాయే కట్ చేస్తుందండి. ఎంత బాగా కట్ చేసిందో అన్నీ ఒకేలాగా సమానంగా కరెక్ట్గా ముక్కలన్నీ ఒకేలా వచ్చేలా కట్ చేసుకుంటే కర్రీలో చాలా బాగుంటాయి. పన్నీర్లో చాలా రకాల పన్నీర్ ఉంటుంది కదా, ఈ పన్నీర్ అయితే చాలా బాగుంది. పన్నీర్ అంతా కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసి ఇవన్నీ ఈవెన్గా ఒకే సైజులో కట్ చేసేసుకోవాలి. ఇలా భోజనాలు అయిన వెంటనే జల్దీ 5 అదే రాముడు సీత ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే ఆటలు ఆడుతున్నామండి. అదే 4:35 అయిన తర్వాత అయితే బయటకు తీసుకెళ్ళి ఆడిస్తున్నాం పిల్లల్ని. ఇంకా ఇద్దరు కూడా చాలా అల్లరి చేసేస్తున్నారండి ఇంకా ఇంట్లోనూ. ఇంకా మా సమన్విత వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది కదా, ఇంకా సమన్విత కూడా వచ్చిందంటే ఇంకా చూసుకోండి మా ఇల్లు మామూలుగా ఉండదు. ఇంకా పిల్లలతో అల్లరే అల్లరి.
మా తనిష్క ఈ పన్నీర్ ముక్కలు మొత్తం ఖరాబ్ చేసేస్తేమో అనుకున్నాను కానీ చాలా బాగా కట్ చేసింది అన్నీ కూడాను. నాన్ వెజ్ కర్రీలైనా ఒకళ్ళిద్దరు తినరేమో కానీ పన్నీర్ కర్రీ అయితే కనుక మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండి. నాన్ వెజ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం తింటారు. ఇంకా పన్నీర్ కర్రీ అంటే ఇంకా అందరికీ మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ అయితే ఇంకా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే అండి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఇలా సమానంగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఒక్కసారి డీప్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఈలోపు మనం మష్రూమ్ స్టవ్ మీద పెట్టాం కదా వేడి నీళ్ళల్లో, ఇలా ఒక్క మరుగు మరగనిచ్చి ఇవైతే మనం సెపరేట్ చేసేసుకోవచ్చు. ముక్కల్ని నీళ్లు వార్చేసుకొని ముక్కల్ని సెపరేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీకి సరిపడగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఒక్కసారి ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసి కొద్దిగా 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేశారంటే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఇవి ప్లేట్లో తీసేసుకోవచ్చండి. పన్నీర్ కొద్దిగా ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది, అందుకే ఇలా ఫ్రై చేయడం. ఇంకా ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందాక మనం ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా మగ్గించి ఉంచుకున్నాం కదా, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ముక్కల్లా వేసుకునే కంటే కూడా ఈ కర్రీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా పన్నీర్ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసేసాం కదా, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా పన్నీర్ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే 4 యాలకులు కూడా వేసుకోవాలి. అలాగే ఒక అంగుళం వరకు దాల్చిన చెక్క, అలాగే 6 లవంగాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్, జీడిపప్పు, టమాటా ఇవన్నీ కూడా ఫ్రై చేసి పేస్ట్లా చేసుకున్నాం కదా మిక్సీలో, అదంతా కూడా దీనిలో వేసేయాలి. ఇందులోనే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదండి, ఈ పేస్ట్ అంతా కూడా దీనిలో వేసేయాలి. ఇలా వేసేసి మొత్తం అంతా కూడా కొంచెం కలపాలి. దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత మనం మష్రూము ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా వడకట్టేసుకోవాలి. వాటర్ అంతా తీసేసిన తర్వాత చూసారు కదా మష్రూమ్ ఎంత ఉందో, ఇందులో కొద్దిగా చల్లని వాటర్ కూడా వేసేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది గ్రేవీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది కదా, ఇదంతా కూడా ఫ్రై అయినట్టు. అలా అయితే ఇలా బాగా వేగాలండి. ఇది బాగా వేగితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మొత్తం కర్రీ అంతా ఒకసారి బాగా కలపాలండి. ఇందులో మనకి గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకు వేసామండి, అది వీడియో తీయడం కుదరలేదు. అలాగే ఇందాక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచాం కదా, అవి కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో మనం కారాన్ని యాడ్ చేసేసుకోవాలండి. ఈ కర్రీ కొంచెం స్పైసీగానే బాగుంటుందండి. నేనైతే 3 స్పూన్స్ వరకు కారం వేశాను. మీకు కారం ఎక్కువ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసేసిన తర్వాత గ్రేవీ అంతా కూడా కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం కర్రీ ఇలా కనుక చేసుకున్నామంటే ఏ రెస్టారెంట్లోని కూడా ఇంత టేస్ట్ ఉండదండి. ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలో ఒక చిన్ని గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చండి. మరి ఎక్కువ వాటర్ అయితే వేయనవసరం లేదు. ఇలా కర్రీ ఇలా ములిగితే సరిపోతుంది. ఇది చాలా వెంటనే ఉడికిపోతుందండి కర్రీ, ఎందుకంటే బాగా ఫ్రై చేసేసాం కదా, ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదు. ఇలా వాటర్ అంతా కూడా వేసేసిన తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కలిపిన తర్వాత మనం ఉడికించుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా పన్నీరు, ఆ పన్నీర్ ముక్కలను కూడా దీనిలో వేసేసుకోవాలి. అలాగే దీనిలో జీడిపప్పు వేపి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి.
పన్నీరు, మష్రూము, జీడిపప్పు 3 వేసేసిన తర్వాత కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలపాలి. మనం వేసిన ఈ గ్రేవీ అంతా కూడా ఈ ముక్కలకి బాగా పడితే ముక్కలు కూడా బాగా పీల్చుకుంటాయి. ఇలా ముక్కలు వేసేసిన తర్వాత కొద్దిగా ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇలా ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసి ఒకసారి మొత్తం కర్రీ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన కర్రీని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో మట్టుకు ఉంచకూడదండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసేసి కర్రీ అంతా చూసారు కదా, మొత్తం అంతా ముక్కలకు పట్టి కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ కర్రీని మనం రోటీ, చపాతీ, బిర్యానీ అలాగే రైస్లోకి అన్నిటిలోకి కూడా ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి. వండుకోవడం కూడా చాలా ఈజీయే కదా. ఒకసారి చూసామంటే మనం ఇలా వండేసుకోవచ్చు. ఇలా వండుకుంటే ఏ రెస్టారెంట్లోని హోటల్స్లోని కూడా ఇంత టేస్ట్గా ఉండదండి, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, పన్నీరు మష్రూమ్ కర్రీ మీరు కూడా ఇదే విధంగా వండి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని లైక్ చేశారంటే మరి ఇంకొంతమందికి వెళుతుందండి. అందుకే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన వాళ్ళందరూ కూడాను. ఓకే అండి, మష్రూమ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పన్నీరు మష్రూమ్ కర్రీ ఇలాగే వండి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది, చాలా టేస్ట్ బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.